హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే అయితే మనం సింగరాయకొండ నుంచి మైదుకూరు వెళ్ళే హైవేలో సిరీస్లో చివరి వ్లాగ్ అయితే ఇదండి. ఈ వ్లాగ్లో అయితే మనం ఇప్పుడు భైరవ కోనలో ఉన్న భైరవేశ్వర స్వామిని, ఇంకా భైరవ కోన జలపాతాన్ని అయితే చూడబోతున్నామండి. భైరవ కోనలో నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే చెప్తానండి. ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు కంపల్సరీగా హ్యాండ్ క్యాష్ అయితే తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి సిగ్నల్స్ అయితే అందవండి. మనం ఫోన్పే కానీ గూగుల్ పే లాంటివి అయితే పేమెంట్ అవ్వవు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వర్షం పడినప్పుడు రండి. ఎందుకంటే మన భైరవ కోనలో ఉన్న జలపాతం వచ్చేసరికి వర్షాకాలం అన్నింటిలో ఇక్కడ పర్టికులర్గా వర్షం పడినప్పుడు మాత్రమే చాలా బాగా ఫ్లో అయితే ఉంటుంది. మళ్ళీ వర్షాలు తగ్గాక ఫ్లో తక్కువగా ఉంటుందన్నమాట. ఆ జలపాతంలో నీళ్ళు మన శివయ్య దగ్గర గుడి దగ్గరికి అయితే వస్తాయండి. అప్పుడైతే చాలా బాగుంటుంది ఫీలు. మాటల్లోనే మనం భైరవ కోన అయితే వచ్చేసామండి. ఈ ప్రకృతిలో వెలిసిన శివయ్యని అయితే చూద్దాం కాసేపట్లో. ఫస్ట్ అయితే మనం జలపాతం దగ్గరికి వెళ్ళేసి అక్కడ చూసేసి తర్వాత మన శివయ్య దగ్గరికి అయితే వెళ్ళి దర్శించుకుందాం. మీకు వీడియోలు ఎలా కనపడుతుందో నాకైతే తెలియదండి. ఇక్కడ మనకి కొండ వచ్చేసరికి స్టెప్పులు పేర్చినట్టుగా ఉంది. చూడటానికి 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు. చాలా అందంగా ఉంది. మీరు ఇటు జర్నీ చేసేటప్పుడు కంపల్సరీగా ఒక్కసారైనా ఇక్కడ విజిట్ చేసి అయితే వెళ్ళండి. మనకైతే ఇక్కడ కొన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి. వాష్రూమ్స్ కానీ, ఫుడ్ కానీ, ఇంకా చిన్న చిన్న షాపింగ్ లాగా అయితే పెట్టారు. పూజా సామాన్లు అవి కూడా ఉన్నాయి. కొన్ని అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారండి. అవి అయితే చదువుకొని వెళ్ళండి. ఇక్కడ చూసారా, నందీశ్వరుడి నోట్లో నుంచి వాటర్ అయితే వస్తూ ఉన్నాయి. ఇక్కడే కాదు, కొంచెం తల ఎత్తేసి పైకి చూసారంటే మామూలుగా ఉండదు. ఈ జలపాతం ఇంకా వర్షం పడేటప్పుడు ఇంకా బాగా పెద్దగా పడుతుందండి. కొంచెం ముందుకెళ్ళేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ రాక్స్ అయితే చూసారా, పేర్చినట్టుగా ఉంది కదా. ఇక్కడున్న కొండలన్నీ కూడా అలాగే పేర్చినట్టుగా అయితే ఉన్నాయండి. ఇక్కడ చూసారా గైస్, అందరూ ఎంజాయ్ చేస్తూ అయితే ఉన్నారు. మనం కూడా ఇక్కడ స్నానం చేసేసి స్వామిని దర్శించుకుందాం.
నేను మళ్ళీ చెప్తున్నాను, హ్యాండ్ క్యాష్ తోటైతే రండి. మనకిక్కడ ఫోన్‌పే గానీ, గూగుల్ పే గానీ ఇలాంటి పేమెంట్స్ అయితే ఆన్‌లైన్ పేమెంట్స్ అయితే అవ్వట్లేదు. చాలా ఇబ్బందయితే పడ్డాం మేమైతే. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కోతులు ఎక్కువ ఉన్నాయండి. అదే మన వానరాలున్నాయి. చూసుకొని ఎళ్ళండి. మనమైతే ఇప్పుడు భైరవకోనలో వెలిసిన శ్రీ భైరవేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వెళ్ళబోతున్నాం. చెప్పులు ఇక్కడే వదిలేసి టికెట్ అయితే కూడా తీసుకొని లోనికి టికెట్ కాస్ట్ 20 రూపీస్ అలా ఉంటుంది. నేనైతే ఫస్టు మగధీర సినిమాలో చూసిన దగ్గర నుంచి ఆ పెద్ద విగ్రహం ఉంటుంది కావాలా, కొండ మీద ఉంటుంది కావాలని చెప్పేసి కొంచెం ఇమాజినేషన్లో అనుకున్నానండి. బట్ అలా కాదు, మనకి ఏకశిలలో చేసిన శివలింగాలు అయితే ఉంటాయండి. మనకి ఇక్కడ ప్రసాదం కూడా లభిస్తుంది. లడ్లు మరి పులిహోర అయితే ఉంటాయండి. ఈ దేవాలయం అయితే చాలా పురాతనమైన దేవాలయం అండి. ఏరియా ఇంకా బ్యూటిఫుల్గా కనపడాలంటే వర్షం పడినప్పుడు కానీ వచ్చారంటే ఆ ఫీలింగే డిఫరెంట్గా ఉంటుంది. పచ్చగా ఉంటుంది, వాటర్ అవి ఫ్లో అవుతూ ఉంటే ఆ వాటర్ సౌండ్కి ఈ పచ్చగా ఉన్న అడవిలో ఉంటే మనసుకి చాలా ఆహ్లాదకరంగా, ఆనందంగా, అలాగే దేవుని దర్శించుకున్నట్టుగా కూడా అనిపించిద్ది. నాలాగా ఎవరైనా ప్రకృతి ప్రియులు ఉంటే ఖచ్చితంగా ఎట్లేదన్నా ఒక 3 అవర్స్ అలాగే కూర్చొని ఉండిపోతారు అక్కడ. రేణు రనా రనా నా రేణు రేణు దీం దూం దన దీం దన దీం దూం దన దీం దన దీం దూం దన దీం దూం దన దీం దన ఉదని దని దన దిరి దన ఉదని దని దన దిరి దన దన ది అన తా దీం దూం దన దీం దన దీం దూం దన దీం దన దీం దూం దన తనదీం దన తనదీం తననా తనదీం దన తనదీం తన తనదీ అనదీ అన తనన తనదీం దన తనదీం తనన తనదీ అనదీ అన తనన తనదీం తనన తనదీ అన తాన తాన తానదీం దూం తన తదీ తనదీం దూం తన దీం దూం తన తదీం తన సరి గమ గరి గమ పదని సరి దని దని సరి దని సరి గరి సని సని దని సరి గమ గరి సని సరీం దూం తన తది దీం దూం తన దీం దూం. మనమైతే స్వామిని దర్శించుకొని రిటర్న్ అయితే అవుతా ఉన్నామండి. నాకైతే వెళ్ళబుద్ధి అయితే అవ్వట్లేదు, బట్ వెళ్ళాలి కదా, తప్పదు.
మేమైతే యూపీఐని నమ్ముకొని వచ్చామండి. సో, మా దగ్గర డబ్బులు లేవు. అందువల్ల ఇంకా సిగ్నల్ కూడా వర్క్ అవ్వకపోయేసరికి ఇక్కడ శ్రీ భైరవేశ్వర స్వామి నిత్య అన్నదాన సత్రంలోకైతే వచ్చాము. ఇక్కడ ఫుడ్ ఫ్రీగా పెట్టారు. తినేసాం. చాలా బాగుంది. ఇక్కడ ఇలాంటివి 3 సత్రాలైతే ఉన్నాయండి. ఒకటేమో స్టే అవ్వటానికి కాటేజ్ లాగా అయితే కట్టేసి ఉన్నారండి. మన ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ వాళ్ళైతే బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు. మనకు ఫ్రంట్‌లో కనపడుతున్న ఫ్లైఓవర్ ఏదో అనుకోవద్దు. మన అమరావతి, బెంగుళూరు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే అండి. ఈ హైవే గూడా మన భైరవ కోన నుంచి టచ్ చేసుకుంటా వెళ్తుంది. ఇక్కడ దిగాలంటే సీఎస్ పురం దగ్గర ఒక ఇంటర్‌చేంజ్ అయితే ఉందండి. అక్కడి నుంచే దిగి ఇక్కడి నుంచి రావాలి. ఇవి చూసారా హై వోల్టేజ్ ఎలక్ట్రికల్ పోల్స్ అనమాట. ఇవి చూస్తుంటే అది డిఫరెంట్ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటది.